దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దినముకైన దేవుని వాక్యంను చూద్దాం. కీర్తన గ్రంథం 42:8 మనం చూసినట్లయితే, ఆయనను పగటి వేళ యెహోవా తన కృప కలుగా ఆజ్ఞాపించును, రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండను. ఎంత చక్కని మాట చూడండి. ఇక్కడ రాయబడి ఉంది, పగటి వేళ యెహోవా తన కృప కలుగా ఆజ్ఞాపించును. అంటే పగటి వేళ ఏంటంట? పగటి వేళ యెహోవా తన కృప కలుగా ఆజ్ఞాపించును. పగటి వేళ అంతా మనకు కృప అంట. పగటి వేళ అంతా కృప. ఇంకా రాయబడి ఉంది, రాత్రి వేళ ఆయనను గురించిన కీర్తన. పగటి వేళ అంతా కృప, రాత్రి వేళ అంతా కూడా రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు, ఇంకా నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండను. ఇంకా ఏం కావాలి? ఇక రాయబడి ఉంది, పగటి వేళ యెహోవా తన కృప కలుగని ఆజ్ఞాపించును. పగటి వేళ అంతా కూడా దేవుడు తన కృపను మనకు ఆజ్ఞాపించాడు. ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన కృప నిరంతరం ఉండును ఒక కీర్తనలో మనం పాడుతూ ఉంటాం. ఆ రీతిగా ఆయన కృప పగటి వేళ అంతా, అంటే రాత్రి వేళ లేదా? ఇంకా రాత్రి వేళ కొరకు ఏం రాయబడి ఉంది ఈ వాక్యంలో? రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు. అంటే రాత్రి వేళ సాధారణంగా చాలా రాత్రి అయినాక అందరు నిద్రపోతాం. కానీ రాత్రి వేళ ఈ రోజుల్లో, ఒకప్పుడు కాదండి, ఇప్పుడు ఈ రోజుల్లో చెప్తున్నా, ఈరోజు రాత్రి కూడా మనం పగలు చేసేస్తున్నాం. మా ఇంట్లో 12, 1 గంట, నిన్న రాత్రి పడుకున్నప్పుడు 1 గంట అయింది. 1 గంటకు ఫ్యామిలీ ప్రేయర్ అంతా ముగించుకొని తర్వాత నిద్రపోయినాం. సో రాత్రి పగలని కాదు, రాత్రి వేళ, ఇప్పుడు 1 గంట నేను అన్నాను, రాత్రి వేళ ఆయనను గురించిన కీర్తనయు. కొన్నిసార్లు రాత్రి ఇంకా నేనేం చేస్తాను, నేను ఒంటరిగా ఉంటే నా రూమ్లో పాటలు పెట్టుకొని ఆ పాటలతో పాటు నేను కూడా పాడుతూ ఉంటాను, దేవుని స్తుతిస్తూ ఉంటాను. లేదంటే నేను వాక్యం చదువుతూ ఉంటాను, రోజు చదువుతాను, బైబిల్ స్టడీ లాగా చేస్తాను. ఆ రీతిగా బైబిల్ స్టడీ చేస్తాను, లేదంటే పాటలు పాడుతాను. సో మన జీవితంలో ఇక్కడ రాయబడిన రీతిగా అటు ఇటు మనం చెప్పుకోవచ్చు. ఇక రాయబడి ఉంది, పగటి వేళ యెహోవా తన కృప కలుగా ఆజ్ఞాపించును. మనకు కృపను ఆజ్ఞాపించాడు. రాత్రి వేళ ఆయనను గురించిన కీర్తన. ఒకవేళ కీర్తన పగల్లో పాడవచ్చు, రాత్రి ఏం చేయవచ్చు? మీరు దేవుని కృపను రాత్రి కాలంలో అనుభవించవచ్చు. ఎలాగైనా అటు ఇటు ఉండడంలో ఏం ప్రాబ్లం లేదు. అంటే ఇక్కడ రాయబడి ఉంది, రాత్రి వేళ ఆయనను గురించిన కీర్తనయు అని ఉంది. ఆయన గురించిన కీర్తన నేను పగల్లో పాడుతున్నాను కీర్తన. సో ఈ పగల్లో కీర్తన పాడి, నిన్న రాత్రి నేను అనుకుంటా 1 గంటకని నేను దర్శన్ గారు కూర్చొని ఒక పాత తమిళ్ పాట బుక్లో నుండి తీసి, అంటే బుక్ అంటే బుక్ కాదు, ఫోన్లో బుక్ ఉన్నది, పాటల బుక్ ఉంది. ఆ పాటల బుక్ను చూసుకొని పాత సాంగ్ మన డిజిఎస్ దినకరన్ గారు పాడే ఆ పాటను పాడుకొని తర్వాత పడుకున్నాం. అంటే చాలా సంతోషం అనిపించింది ఆ పాట పాడినప్పుడు. సో ఎలాగైనా ఉండవచ్చండి, పాటలతో కానీ, కీర్తనలతో కానీ, స్తుతితో కానీ, ప్రార్థనతో కానీ, మీ యొక్క భయభక్తిని బట్టి మీరు ఎలాగైనా అటు ఇటు మీరు చేసుకొని, ఎలా చేసినా దేవుణ్ణి మీరు స్తుతిస్తారు కాబట్టి ఆ రీతిగా మీరు స్తుతించవచ్చు. అందుకే ఇక్కడ రాయబడి ఉంది, నా జీవదాత అయిన దేవుని గురించిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండను. ఎంత మంచి మాట! నా జీవదాత అయిన దేవుని గురించిన ప్రార్థనయు. ఈ ప్రార్థన అనేది ఎప్పుడైనా చేయవచ్చండి. అంటే ఒకవేళ పాత నిబంధనలో కొత్త నిబంధన అంతా చదువుతున్నప్పుడు అలా చేయాలి, ఇలా చేయాలి, రాత్రి చేయాలి, పగటి, మన దేవుడు కునుకడు నిద్రపోడు. అలా అన్నప్పుడు 24 hours ఈజ్ అవైలబుల్ టు అస్. మనకి 24 గంటలు కూడా అందుబాటులో ఉన్న దేవుడు ఆయన కునుకడు, ఆయన నిద్రపోడు.
అలా అన్నప్పుడు మీరు రాత్రి పిలిచినా సరే, పగలు పిలిచినా సరే, తెల్లవారు పిలిచినా సరే, రాత్రి 12 గంటలకు పిలిచినా సరే, రాత్రి 3 గంటలకు పిలిచినా సరే, హీఈస్ అవైలబుల్. ఆయన మేలుకుగానే ఉంటాడు, కునుకడు, నిద్ర పోడు. ఒక సాంగ్ ఉంది కదా, ఇజ్రాయేలు దేవుడు కునుకడు నిద్రపోడు. మా శామ్ మంచిగా పాడతాడు కదా ఆ సాంగ్. చాలా, ఇజ్రాయేలు దేవుడు కునుకడు నిద్రపోడు, ఆ రీతిగా ఉంటాడు. కాబట్టి మనం ఎప్పుడైనా ఆయనను ఆశ్రయించవచ్చు, ఎప్పుడైనా ఆయనను పిలవచ్చు, ఎప్పుడైనా మొరపెట్టవచ్చు. 24 గంటలు అందుబాటులో ఉన్న దేవుడు. తప్పకుండా మీరు పిలిచినప్పుడు, మీరు మొరపెట్టినప్పుడు మీ విజ్ఞాపనను విని తప్పకుండా గొప్ప కార్యం మీ జీవితంలో చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా, ప్రభువా, మీరు కునుకడు, మీరు నిద్రపోడు అని మేము నమ్ముచున్నాం. ప్రభువా, మీరు ఎప్పుడు పిలిచినా, రాత్రి అయినా, పగలైనా, మధ్యాహ్న వేళ అయినా, మధ్యరాత్రి అయినా, తెల్లవారుజామునైనా, రాత్రికాలం అయినా, ఎప్పుడు పిలిచినా మీరు మా అందుబాటులో ఉన్నారు. ప్రభువా, మేము నమ్ముచున్నాం తండ్రి. ఎందుకంటే శాశ్వతంగా మాలో జీవిస్తున్న దేవుడు, పరిశుద్ధాత్మ రూపిగా మాలో సంచరిస్తున్న దేవుడు. మేము ఎప్పుడు మొరపెట్టినా ఆ మొరను ఆలకించే దేవుడై ఉన్నారు. మీరు మాతో ఉండి ప్రభువా, యుగ సమాప్తి వరకు మాతో ఉంటానని సెలవిచ్చారు. ఆ రీతిగానే ఉండి ప్రభువా, గొప్ప కార్యంను మా జీవితంలో చేయమని, ప్రభు మాకు కావలసిన ప్రతి మేలుతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి. యేసు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి, ఆమేన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.